నిర్వహించారు. ఈసారి పలు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేటర్లు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. డివిజన్ దగ్గర స్థానిక కార్పొరేటర్ మానస రాంప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క వినాయకునికి ప్రతి వీధిలోని వాడలోని నిర్వహిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క సంప్రదాయంగా మట్టి వినాయకుడిని పెట్టడం ద్వారా మన యొక్క ప్లాస్టిక్ నివారణ జరుగుతుంది. అదేవిధంగా మన నీరు కలుషితం కాకుండా ఉండడానికి కోసానికి మనందరం కూడా మట్టి వినాయకులను విగ్రహాలను పెట్టి ఈ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించాలనే బాధ్యతగా యువత అందరికీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విగ్రహాలను చూస్తే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా ధరలు మండిపోతున్నాయి. అది చూడండి, ఈ ఎల్కాయ అమ్మే అంతకుముందు కన్నా ఇప్పుడు చాలా వర్షాలు బాగా పడటం వలన ఆ ఇబ్బందులు అయి రేట్లు కూడా బాగా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ ఎత్తున ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే చేస్తా, పర్యావరణాన్ని కాపాడడం కోసం మట్టి విగ్రహాలనే పెట్టడం ద్వారా మన ప్లాస్టిక్ నివారణ జరుగుతుందని తెలియజేస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. నా పేరు గట్టికొప్పుల రాంబాబు. తెలంగాణ ప్రభుత్వాన్ని మనకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకు మట్టి విగ్రహాలకు చేసుకోవడానికి ఈ యొక్క విగ్రహాలు చేసే తయారీదారులు ఏదైతే ఉన్నారో వారికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారికి మట్టిని స్వీకరించడం ద్వారా మనకు ప్లాస్టిక్ నివారణ జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క విగ్రహాలను కూడా మట్టి విగ్రహాలకు కూడా ఏదైతే ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళు పెద్ద ఎత్తున అంతే ఎత్తున కూడా వాళ్ళకు మట్టిని మన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళకు అందించాలని ఫ్రీగా అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క వినాయకునికి ప్రతి వీధిలోని వాడలోని జగిత్యాలకు చెందిన